ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గంలో చేరే జనసేన ఎమ్మెల్యేలపై క్లారిటీ వస్తోంది. జనసేనకు చంద్రబాబు కేబినెట్ లో 4 నుంచి 5 బెర్తులు ఇస్తారనే చర్చ సాగుతోంది. ఉప ముఖ్యమంత్రి పదవి పవన్ కు ఇవ్వడంతో పాటు మరో 3కి మంత్రి పదవులు ఖాయమని తెలుస్తోంది. జనసేన కోటాలో సీనియర్ నేతలు నాదెండ్ల మనోహర్, కొనతాల రామకృష్ణ, మండలి బుద్ధప్రసాద్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. మొదటి నుంచి పవన్ కి అండగా నిలిచిన పంచకర్ల రమేష్ బాబు, కందుల దుర్గేష్ పేర్లను కూడా పరిశీలిస్తున్నారని సమాచారం. తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాస్, నర్సాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నారాయణ నాయకర్, నెల్లిమర్ల ఎమ్మెల్యే మాధవి కూడా రేసులో ఉన్నారని చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గంలో చేరే జనసేన ఎమ్మెల్యేలపై క్లారిటీ వస్తోంది. జనసేనకు చంద్రబాబు కేబినెట్ లో 4 నుంచి 5 బెర్తులు ఇస్తారని చర్చ సాగుతోంది. ఉప ముఖ్యమంత్రి పదవి పవన్ కి ఇవ్వడంతో పాటు మరో 3కి మంత్రి పదవులు ఖాయమని తెలుస్తోంది. జనసేన కోటాలో సీనియర్ నేతలు నాదెండ్ల మనోహర్, కొనతాల రామకృష్ణ, మండలి బుద్ధప్రసాద్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. మొదటి నుంచి పవన్ కి అండగా నిలిచిన పంచకర్ల రమేష్ బాబు, కందుల దుర్గేష్ పేర్లను కూడా పరిశీలిస్తున్నారని సమాచారం. తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాస్, నర్సాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నారాయణ నాయకర్, నెల్లిమర్ల ఎమ్మెల్యే మాధవి కూడా రేసులో ఉన్నారని చెబుతున్నారు. అయితే ఇదే అంశంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి వరప్రసాద్ అందిస్తారు. వరప్రసాద్, ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గంలో చేరే జనసేన ఎమ్మెల్యేల గురించి క్లారిటీ వస్తుంది. మరి దీని గురించి వివరాలేంటి? సౌమ్య, రెండోసారి నవ్యాంధ్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న చంద్రబాబు తన టీం ని పై ముమ్మడి కసరత్తు చేస్తున్నారు. ఎల్లుండి ప్రమాణ స్వీకారం కావడంతో దాదాపుగా ఇవాళ రేపు కూడా పూర్తి స్థాయిలో దీనిపై దృష్టి పెట్టారు. ఇందులో చూస్తే కనుక ఏదైతే కూటమిలో భాగంగా జనసేన పార్టీకి సంబంధించి ఎన్ని మంత్రి పదవులు రాబోతున్నాయన్నది కూడా ఆసక్తికరంగా మారింది. ఇందులో చూస్తే కనుక పవన్ కళ్యాణ్ మధ్యవర్గంలో చేరటం పూర్తి స్థాయిలో స్పష్టత వచ్చింది. పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రిగా పదవి తీసుకొని పోతున్నారు. ఢిల్లీలో కూడా అంటే ప్రధాని మోదీ ప్రమాణ స్వీకారం సందర్భంగా చంద్రబాబు చేసిన ప్రపోజల్ ని ఏదైతే పవన్ కళ్యాణ్ అంగీకరించి జాతీయ మీడియాతో కూడా తన మనసులో మాటను కూడా బయటపెట్టడం జరిగింది. దీంతో పవన్ కళ్యాణ్ కు ముందుగా జనసేన సంబంధించి చూస్తే కనుక 4 నుంచి 5 మంత్రి పదవులు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇందులో మొదటి వ్యక్తి పవన్ కళ్యాణ్ ఏదైతే వస్తుందో అదేవిధంగా ఆయన పంచాయతీ శాఖ తీసుకుంటారని చెప్పి కూడా ఒక ప్రచారం అయితే మొదలైంది. దీంతో పాటు చూస్తే కనుక ఇతర మిగిలిన 3 లేదా 4 మంత్రి పదవులు ఎవరెవరికి వస్తాయని చెప్పి కూడా ఇప్పటికే అనేక రకాలుగా ఊహాగానాలు ప్రారంభమయ్యాయి. ఇందులో చూస్తే కనుక ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి, అదేవిధంగా కృష్ణా, గుంటూరు, రాయలసీమ ఈ 4 విభాగాలుగా చూస్తే కనుక జనసేనకు సంబంధించి 21 మంది శాసనసభ్యులు ప్రాతినిధ్యం వహిస్తున్న నేపథ్యంలో ఉత్తరాంధ్ర నుంచి కొనతాల రామకృష్ణ అంటే బీసీ కొప్పవేల సమాజ వర్గానికి సంబంధించి బీసీ కోటాలో కొనతాల రామకృష్ణ సీనియర్, గతంలో కూడా ఆయన ఎమ్మెల్యేగాను అదేవిధంగా శాసనమండలికి కూడా ప్రాతినిధ్యం వహించిన సీనియర్ నేత కావడంతో అలాంటి వారి అనుభవం కూడా అవసరం కాబట్టి కొనతాల రామకృష్ణ తీసుకునే అవకాశం అయితే ఉంది. అయితే అక్కడే ఉత్తరాంధ్రకు సంబంధించి విశాఖలో పంచకర్ల రమేష్ బాబు ముందు నుంచి కూడా జనసేన పార్టీకి చాలా బలమైన నేతగా ఉన్నారు. ఆయన్ని కూడా పరిశీలనలో కూడా ఆయన కూడా పరిశీలన తీసుకోవాల్సి ఉంటుంది. ఇంకా ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించి మొత్తం క్లీన్ స్వీప్ చేయడం జరిగింది. ఇప్పుడు ఇటు 19 తూర్పు గోదావరి జిల్లాల నుంచి 19 నియోజకవర్గాలు, అదేవిధంగా పశ్చిమ గోదావరి జిల్లా నుంచి 15 మొత్తం 34 నియోజకవర్గాలు కూడా కూటమి క్లీన్ స్వీప్ చేశారు. ఇందులో చూస్తే కనుక జనసేన సంబంధించి 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇందులో తూర్పు గోదావరి జిల్లా కోటాలో ఏదైతే పవన్ కళ్యాణ్ మంత్రివర్గంలోకి వెళ్తారు. ఇక పశ్చిమ గోదావరి జిల్లా అంటే ఉమ్మడి జిల్లా పరంగా చూసుకుంటే కనుక ఇటు నర్సాపురం నుంచి బొమ్మిడి నాయకర్, మత్స్యకార సామాజిక వర్గం నుంచి బొమ్మిడి నాయకర్ని తీసుకుంటారో, లేదంటే ఉమ్మడి జిల్లాకు సంబంధించి చూస్తే కనుక కందుల దుర్గేష్ ఎవరైతే ప్రస్తుతం గతంలో ఎమ్మెల్సీగా కూడా పనిచేసిన అనుభవం ఉన్న కందుల దుర్గేష్ ను నిడదవోల ఎమ్మెల్యే కందుల దుర్గేష్ ను తీసుకుంటారనేది కూడా ఇప్పటికే కూడా ఆసక్తికరంగా మారింది. ఇక చూస్తే కనుక కృష్ణా, గుంటూరు సంబంధించి చూస్తే కనుక ఏదైతే జనసేన పార్టీలో పిఎస్సి చైర్మన్ గా ఉన్న నాదెండ్ల మనోహర్ ముందు నుంచి పవన్ కళ్యాణ్ కు వెంటనంటూ ఉంటూ పార్టీ కార్యకలాపాలన్నీ కూడా చూస్తున్న నాదెండ్ల మనోహర్ తెనాలి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆయన కూడా మనోహర్ ని కూడా తీసుకునే అవకాశం అయితే ఉంది. అయితే కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన కూర్పులో భాగంగా నాదెండ్ల మనోహర్ ను ఏదైతే కొన్ని సందర్భాల్లో అంటే ఒక రకంగా కొంచెం పక్కన పెట్టే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే టీడీపీ నుంచి కమ్మ సామాజిక వర్గంలో కనీసం 4-5 మంత్రులు ఉండే అవకాశం అయితే ఉంది. ఇప్పటికే నారా లోకేష్ కూడా మంత్రివర్గంలో వస్తారని చెప్పి కూడా భావిస్తున్నారు. అదేవిధంగా
రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరెట్ల బుజ్జయ్య చౌదరి కూడా మంత్రివర్గంలోకి వస్తారని చెప్పి కూడా చూస్తారు. ఆ రకంగా చూస్తే కనుక టీడీపీ నుంచి 4-5 తమ సామాజిక వర్గానికి సంబంధించిన వారు ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇప్పుడు నాదెండ్ల మనోహర్ను కూడా కొంచెం పక్కన పెట్టే అవకాశం అయితే ఉంది. ఇక చూస్తే కనుక రాయలసీమలో బలమైన బలిజీ సామాజిక వర్గానికి సంబంధించిన తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాస్ కూడా పేరు కూడా పరిశీలించే అవకాశం అయితే ఉంది. వీటితో పాటు చూస్తే కనుక ఏదైతే ఇక ఎస్సీ ఎస్టీలు జనసేన నుంచి మొత్తం అందరూ కూడా కాపు సామాజిక వర్గం బీసీ నుంచి తీసుకుంటే కనుక మరి ఇంకొక రకంగా ఏదైతే ఈ పార్టీ పరంగా ఇంకొక సామాజిక వర్గం ముద్ర పడే అవకాశం ఉన్న నేపథ్యంలో ఎస్సీ ఎస్టీలను కూడా జనసేన నుంచి అంటే జనసేన కేటాయించిన 4-5 ఎస్సీ ఎస్టీలు కూడా తీసుకోవాలని భావిస్తే కనుక రాజోలు ఎమ్మెల్యేగా గెలుపొందిన ఏదైతే ఈ దేవ వరప్రసాద్ ఐఏఎస్ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి దేవ వరప్రసాద్ పేరు ఎస్సీ కోటలో పరిశీలించే అవకాశం అయితే ఉంది. అదేవిధంగా ఒక సంచలన నిర్ణయం తీసుకుంటే కనుక ఎస్టీ నుంచి పోలవరం ఎమ్మెల్యేగా కూడా ఏదైతే పరిశీలించే ఆయన పేరు కూడా పరిశీలించే అవకాశం అయితే ఉంది. మొత్తమే చూస్తే కనుక చంద్రబాబు టీం ఎలా ఉండబోతుంది, అదేవిధంగా దానికి అనుబంధంగా జనసేన పార్టీకి సంబంధించి పవన్ కళ్యాణ్ తో పాటు మరెవరు ఉంటారని చెప్పి కూడా ఆసక్తికరంగా మారింది. ఏదేమైనా కూడా ఎల్లుండి ప్రమాణ స్వీకారం కావడంతో ఇవాళ రేపు కూడా దీనిపై తుది ఇంకా కసరత్తు జరిగే అవకాశం అయితే ఉంది. రేపటికి ఫైనలైజ్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. ఓకే వరప్రసాద్, అయితే పవన్ కి డిప్యూటీ సీఎం పదవి ఇచ్చే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ఎంత మేరకు అవకాశాలున్నాయి? ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ఇప్పటికే దీనికి అంగీకరించినట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే ఆయన జాతీయ మీడియాలో కూడా నిన్న ఢిల్లీ వెళ్లిన సందర్భంగా జాతీయ మీడియాలో ఈ విషయాన్ని కూడా చెప్పడం జరిగింది. తాను డిప్యూటీ సీఎం గా చంద్రబాబు కేబినెట్ లోకి వెళ్తానని చెప్పి కూడా చెప్పడం జరిగింది. దీంతో ఇప్పటికే కూడా పార్టీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం పవన్ కళ్యాణ్ అయితే పూర్తి స్థాయిలో సంసిద్ధంగా ఉన్నారు చంద్రబాబు కేబినెట్ లోకి వెళ్లేందుకు, డిప్యూటీ సీఎం పదవి తీసుకునేందుకు. ఎందుకంటే రానున్న రోజుల్లో అంటే ప్రస్తుతం మంత్రిగా కూడా అనుభవం అవసరం కావడంతో నేరుగా వాస్తవాన్ని చూస్తే కనుక నేరుగా ముఖ్యమంత్రి అభ్యర్థిగానే పవన్ కళ్యాణ్ అనుకున్నారు. అదే ప్రస్తుతం చూస్తే కనుక ఆయన ఈ ప్రస్తుతం కేబినెట్ లో ఒక మంత్రిగా పనిచేస్తేనే రాష్ట్రం సంబంధించిన పూర్తి స్థాయి పరిస్థితులు, అదేవిధంగా పరిపాలన ఇవన్నీ కూడా అవగాహనకు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో, అదేవిధంగా కూటమికి సంబంధించి బలమైన కేబినెట్ కూడా ఉండాల్సిన పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ దీనికి అంగీకరించినట్టుగా చెప్తున్నారు. అదేవిధంగా శాఖ కూడా ఆయన పంచాయతీరాజ్ శాఖ కోరుకున్నట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే పూర్తి స్థాయిలో గ్రామీణ పంచాయతీలకు సంబంధించిన గ్రామీణ ప్రజలకు సంబంధించిన శాఖ కావడంతో పంచాయతీరాజ్ శాఖ స్వీకరించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇంకా మొత్తం చూస్తే కనుక పవన్ కళ్యాణ్ అయితే ఖచ్చితంగా ఈ కేబినెట్ కు వెళ్లడం ఖాయంగా అంగీకరించినట్టుగా తెలుస్తుంది. దీంతో ఏదైతే అసెంబ్లీ సమావేశాల కంటే ముందే పవన్ కళ్యాణ్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న నేపథ్యంలో ఏదైతే కొణిదెల పవన్ కళ్యాణ్ నేను అనే మాటను జన సైనికులు కావచ్చు, ఆయన అభిమానులు కావచ్చు ముందుగానే అంటే అసెంబ్లీ కంటే ముందుగానే ఎల్లుండి జరగబోయే ప్రమాణ స్వీకార వేదిక నుంచి ప్రధాని మోదీ, అదేవిధంగా కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు సాక్షిగా ఏదైతే ఈ పవన్ కళ్యాణ్ పేరు దాని ప్రమాణ స్వీకారం కూడా జరగబోతుంది. మొత్తానికి అయితే పవన్ కళ్యాణ్ పేరు అయితే పూర్తి స్థాయిలో దీనికి సంబంధించి కన్ఫర్మ్ అయ్యారా, అది ముగ్గురులో ఇంకా కాపు సామాజిక వర్గానికి చెందిన వారు ఉంటారా, లేదంటే ఇతర బీసీ ఎస్సీ ఎస్టీలకి ప్రాధాన్యత ఇస్తారని చెప్పి కూడా ఇవాళ రేపట్లో స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తుంది. సౌమ్య. ఓకే, థ్యాంక్ యూ వరప్రసాద్.